శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్య నమరి. ఓం శ్రీమాత్రే నమ. మకర రాశి ఈ యొక్క మార్గశిర మాసం డిసెంబర్ మాసంలో చూస్తే వీరికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధృష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ మకర రాశి. ఈ యొక్క మకర రాశి గ్రహస్థితి చూసినట్టయితే 12లో రవి బుధులు సంచారము, జన్మస్థ శుక్రుడు, తర్వాత ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు, అట్లాగే గురువు పంచమ స్థానము, సప్తమ స్థానంలో కుజుడు, అట్లాగే ఈ యొక్క కేతు వచ్చేసి అష్టమ స్థానము, అట్లాగే ఈ యొక్క రవి వ్యయస్థిత సంచారము. ఈ విధమైనటువంటి సంచారం చూసినట్టయితే మకర రాశికి కుజుడు వచ్చి షష్ఠ స్థాన సంచారం. అంటే ఈ యొక్క మకర రాశికి జన్మస్థ శుక్రుడు సంచారం వల్ల ఆనందము, విపరీతమైనటువంటి అంటే ఒక ఉల్లాసభరితమైనటువంటి వాతావరణానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మానసిక ఉత్తేజాన్ని పొందుతారు. నూతనమైన గృహోపకరణాలు కానీ, గృహానికి సంబంధించిన వ్యవహారాలు కానీ యోగించే అవకాశం ఉంది. అట్లాగే వీరికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఇంట్లో అత్యధికంగా ప్రాముఖ్యత పెరగటము, అట్లానే వీరి వల్ల లాభం చేకూరటము, ఇంట్లో వాళ్ళతో ధనరాబడి కానీ వీళ్ళకి కానీ ధనరాబడి అత్యధికంగా ఉండటము జరిగే అవకాశం ఉంది. అట్లాగే వీరికి రాహు తృతీయ స్థాన సంచారం వల్ల తోబుట్టు వల్ల కావచ్చు, వీళ్ళని సహకరించేటువంటి వారు కానీ సహకరిస్తారు. వీళ్ళు పెద్దన్నగా వ్యవహరించేటువంటి తీరు అద్భుతంగా గోచరిస్తుంది. కానీ మకర రాశి వారికి ఈ యొక్క గురుడు మాత్రము పంచమ స్థానం నుండి అనుగ్రహిస్తున్నాడు. కానీ కుజుడు సప్తమ స్థానంలో నీచపట్టుండడం వల్ల కొంతవరకు ఇబ్బందులు కలిగేది ఎక్కడ అంటే, బయట వారు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అంత శత్రువుగా చూసేటువంటి వారు కూడా ఉంటారు. అంటే మీ ఓర్పుని, మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా అధిగమించేటువంటి వారు మిమ్మల్ని ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఎక్కువగా డౌన్ చేద్దామని చెప్పి చూస్తునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా హృద్రోగం ఉండేటువంటి వారు కానీ, ఉదర సంబంధం వ్యాధులతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని చెకప్ చేసుకోవటం మంచిది. అట్లాగే కేతువు వీరికి ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కథా కాలక్షేప, తీర్థస్నానాలు, అట్లాగే విపరీతమైనటువంటి భక్తి భావన, లౌకికమైనటువంటి జ్ఞానాన్ని అత్యధికంగా పొందటము, ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందటం జరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక విషయ పరిజ్ఞానం వల్ల కొంత సూచనలు, సలహాలు ఇచ్చి ఎదురు మనిషి కూడా పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రవి 12లో ఉండటం వల్ల కొంత అనారోగ్యం వచ్చినా, కంటికి సంబంధించిన ఇబ్బందులు చాలా గోచరిస్తున్నాయి. కాబట్టి కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా మళ్ళీ సరి చేసుకోవటం మంచిది. మకర రాశి మొత్తం మీద చూస్తే రాబోయే సమయము, రాబోయే కాలము పోయిన కాలం కన్నా రాబోయేటువంటి కాలం అద్భుతంగా ఈ యొక్క మాసం గోచరిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు జన్మస్థానంలో ఉన్నాడో, శని వక్రగతి వీడినాడో అద్భుతంగా గోచరిస్తుంది. కాబట్టి ఒక్క సంతానమే పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే కాబట్టి అన్ని విధాలుగా రాణింపు అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ మకర రాశి వారు కూడా అద్భుతంగా గోచరిస్తుంది. వీరు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ యొక్క మకర రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, అట్లానే సుబ్రహ్మణ్య కవచం చేయటం వల్ల మంచి లాభాలు చేకూరుతాయి. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం వల్ల కూడా మంచి లాభాలు పొందుతారు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ యొక్క మాసం అద్భుతంగా వీరు కూడా గోచరిస్తుంది. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. సరస్వత్య నమరి. ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు పంచమహాపురుష యోగాలు ఉంటాయి. ఆ పంచమహాపురుష యోగాల్లో ఈ యొక్క శుక్రుడు ఇచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని. ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని కనుక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం. ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుర్దాయాన్ని చూస్తే 77 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర మహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు
అనుకూలంగా శని శుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం. ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు, మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు. ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే, మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి 11వ రాశి అయినటువంటి కుంభరాశి, 11వ స్థానం ఏం చెబుతుంది మనకు? లాభాన్ని, కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ శని శుక్రులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శని శుక్రుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శని శుక్ర కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అని అంటే, ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది. అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే, ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలంటూ ఏముండవు. ఎందుకంటే ఇద్దరు మిత్రులే, మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుల కలయిక అద్భుతంగా గోచరిస్తుంది. వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరోత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు. శుక్రదశ ముఖ్యంగా కుంభానికి, మకరానికి, అట్లానే మేషానికి, మళ్ళీ మిథునము, వృషభము, తుల, కన్య ఈ రాసుల వారికి యోగాన్ని అద్భుతంగా ఇస్తాయి. మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి. ఈ రాసుల వారికి యోగాన్ని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమార్దశలో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రే నమః. రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళకి చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు, సిరి సంపదలు, అట్లానే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం. అట్లనే వ్యాపారంలో ఏదైనా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము, లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడు వల్లనే ఉంటుంది. అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఇదంతా కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అట్లనే మంత్రోపాసన దీక్ష, అట్లనే మనకు పెళ్ళిళ్ళైన అన్యోన్య దాంపత్యము, ఇవన్నీ శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి. అట్లనే శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి. వృత్తిరీత్యా మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చేకూరేటు కూడా ఈ శుక్రుడు వల్లే కలుగుతాయి. ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు, గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే, ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలను పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే, దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణుమూర్తికి కానీ, లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక
ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది.